అందరికీ నమస్కారం. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు వైశాఖం సినిమా లాస్ట్ షెడ్యూల్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ మంత్లో అయిపోతుంది. ఈ సందర్భంగా మన మీడియా అందరినీ కలవాలని ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశాం. ఈ వైశాఖం యూనిట్ మొత్తాన్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. వైశాఖం లాస్ట్ షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఈ మంత్ ఎండింగ్కి షూటింగ్ పార్ట్ అయిపోద్ది. అక్టోబర్లో పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఆల్రెడీ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఒక లవ్లీ తర్వాత ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ ఇవన్నీ ఉంటూనే ఒక మంచి మెసేజ్తో వచ్చే సినిమా. మా బ్యానర్లో వచ్చిన సినిమాలన్నీ ప్రేమలో పవన్ కళ్యాణ్ కానీ, చంటిగాడు కానీ, గుండమ్మ గారి మనవడు కానీ, లవ్లీ కానీ బయర్స్ అందరికీ ప్రాఫిట్స్ వచ్చిన సినిమాలే. అందువలన ఈ సినిమా స్టార్టింగ్ నుంచి కూడా మాకు బిజినెస్ పరంగా చాలా మంచి క్రేజ్ ఉంది. దీంతోపాటు తమిళ్లో, హిందీలో కూడా ఈ సినిమాని చేయాలని మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. వైశాఖం అనేది ఇప్పుడు రీసెంట్గా ఈ ఇయర్లో కథకి ఇంపార్టెన్స్ ఉన్న సినిమాలన్నీ పెద్ద హిట్లు అవుతున్నాయి. కొత్తగా కథ ఉంటే సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఆ లిస్ట్లో మన వైశాఖం కూడా ఈ ఇయర్ చేరబోతుంది. మా ఆర్జే సినిమాస్ లవ్లీ తర్వాత మరో సూపర్ డూపర్ హిట్ సినిమా ఇది. ఈ సినిమా చిన్న సినిమాల్లోనే ఒక పెద్ద కొత్త ట్రెండ్ క్రియేట్ చేయబోతుంది. ఇప్పుడు మన కెమెరామెన్ సుబ్బారావు మాట. శుభాకాంక్షలు అండి. బేసిక్గా రాజుగారు మొత్తం అన్నీ చెప్పారు అంతా. యాక్చువల్లీ ఇప్పుడు ఏంటంటే లాస్ట్ షెడ్యూల్ అయిపోతే అంటే ప్యారలల్గా పోస్ట్ ప్రొడక్షన్ కూడా జరుగుతూ ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ అవర్ టార్గెట్ ఈజ్ ఆన్ నవంబర్ ఆ టైంలో అనుకుంటున్నాం. సో దానికి అనుగుణంగా అదే రేంజ్లో స్పీడ్తో మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కానీ ఇంకా ఈ ఫైనల్ షెడ్యూల్ కానీ కంప్లీట్ చేసుకునే పనిలో ఉన్నామండి మొత్తం అందరూ. సో మేడం జయ గారు ఎడిటింగ్ కూడా ఏమే పాపం ఆమె ఇప్పుడు ప్రొడక్షన్లో ఎంత అయితే పడ్డారో ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ అయింది ఇప్పుడు టేబుల్ మీద. సో అది కూడా బాగా చేసుకుని మొత్తం మేబీ వేరే చాలా త్వరలో మీకు టీజర్తో మీ ముందుకు వస్తామని సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకు, ప్రేక్షకులకి, యూనిట్ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ఆర్జే సినిమా ఇట్స్ ఏ గుడ్ బ్యానర్. మంచి మంచి సినిమాలు తీసి బయర్స్ క్లాస్ లేకుండా, ప్రేక్షకులకు బోర్ లేకుండా మంచి కథలతో ముందుకెళ్తూ ఈ వైశాఖం అనే సినిమా కూడా ఇదే కోవలో ఉంటుంది. ఫీల్ గుడ్ మూవీ. జనరల్గా ఏ సినిమా పనిచేసినా ఇండస్ట్రీలో వచ్చే ప్రతి సినిమా ఆడాలని కోరుకుంటాం. అందులో మనం పనిచేసిన సినిమా పర్టికులర్గా ఆడాలని కోరుకుంటాం. ఇక్కడ యూనిట్ మొత్తం యునానిమస్గా ఈ సినిమా ఆడాలి అని అంకిత భావంతో పనిచేసే సినిమా ఇది. దానికి కారణం రాజు గారు. ఎప్పుడోసారి వచ్చి అలా తడుక్కుని మెరిసి సినిమాకి ఏమేమి కావాలో అన్నీ అరేంజ్ చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక జయ గారు యూనిట్ సభ్యులకు కానీ లేకపోతే ఆర్టిస్టులకు కానీ ఏ ఇబ్బంది లేకుండా కూల్గా చేసుకుంటూ సినిమా అంతా నీట్గా రావడానికి ఆవిడ ప్రయత్నిస్తూ ఉంటాయి. మంచి టెక్నీషియన్స్ సుబ్బారావు ఫోటోగ్రఫీ కానీ, మన సత్యం గారు మనవాడు వసంత్ అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. అలాగే కృష్ణ మాటలు, నరేష్. ఈ సినిమాకి అందరూ కూడా అంకిత భావంతో పనిచేసే టెక్నీషియన్స్ ఉన్నారు. సో నేను కూడా చాలా మంచి క్యారెక్టర్ ప్లే చేశాను. ఈ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అవ్వాలి. ఇలాంటి సినిమాలు ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తీయాలని మా సూపర్ హిట్ రాజు గారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తాను. మా సినిమాలో 5 హిట్ సాంగ్స్ ఇచ్చిన వసంత్ గారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు. సినిమా చాలా కష్టపడి తీస్తున్నాం, అందరం హార్డ్ వర్క్ చేస్తున్నాం. అందరితో హార్డ్ వర్క్ చేయిస్తున్నారు మేడం కూడా. అయితే ఇష్టపడి చేస్తున్నాం అందరం సినిమా. ఎందుకంటే కథ అలా ఉంది,
ఎంటర్టైన్మెంట్, లవ్, మెసేజ్ ఇవన్నీ కలిసి ఒకే కథలో ఉండటం చాలా రేర్గా వస్తాయి సినిమాలు. సో సినిమా నవంబర్లో అంటున్నారు, అటు ఇటుగా నవంబర్లో రిలీజ్ అయినా డిసెంబర్లో రిలీజ్ అయినా వచ్చే వినాయక చవితి వరకు ఆడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వసంత్ గారి గురించి ఒక విషయం చెప్పాలి. ఈ సినిమాలో 3 పాటలు కజకిస్తాన్లో తీసామండి. కజకిస్తాన్లో ఫస్ట్ టైం ఒక ఇండియన్ ఫిల్మ్ వెళ్ళి సాంగ్స్ తీయటం అనేది వాళ్ళకి టోటల్గా న్యాచురల్గా మన లాంగ్వేజ్ అసలు తెలీదు. కానీ వెళ్ళిన ప్రతి చోట షూటింగ్ దగ్గర అందరూ డ్యాన్స్ చేసేవారు, ప్రతి వాళ్ళు డ్యాన్స్ చేసేవారు. ఈ సినిమాలో ఒక అమ్మాయి అయితే పర్టికులర్గా చాలా బాగుంటుంది ఆ అమ్మాయి వచ్చి నేను డాన్సర్గా వెనకాల బ్యాక్గ్రౌండ్ డాన్సర్గా మీ డాన్సర్లో కలిసి చేస్తానండి అని చెప్పి రిక్వెస్ట్ చేసి మరీ డ్యాన్స్ చేసింది. అంటే ఎక్కడో ఉన్న ఫారినర్స్నే ఆయన అంత ఇన్స్పైర్ చేశారంటే రేపు ఈ సాంగ్ మీరు విని లాంగ్వేజ్ లేదు విని ఎంత ఇన్స్పైర్ అవుతారా అనుకుంటున్నాను. అలాగే మన వైశాఖం అనేది ఒక బ్యాక్గ్రౌండ్ బిట్స్ కింద వస్తుందండి, బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంది. పృథ్వీ గారు విని మా అసిస్టెంట్ పిలిచి బిఆర్ఆర్జీ కొట్టేశాడు పెద్ద హిట్, మామూలుగా లేదు సాంగ్ అన్నారు. అంటే విన్న ప్రతి ఒక్కళ్ళు దాంట్లో యునానిమస్గా, అంటే ఒక కామెంట్ అలా ఏం కాకుండా యునానిమస్గా అందరూ కూడా 5 పాటల్ని ఇష్టపడ్డారు. అది ఒక వసంత గారి వల్లే చెల్లింది. నేను ఫస్ట్ టైం వసంత చేయటం, బట్ ఐఎమ్ సో క్వైట్ హ్యాపీ. చాలా బాగా వచ్చినాయండి సాంగ్స్. పిక్చరైజేషన్ కూడా శేఖర్ మాస్టర్ చాలా బాగా చేశాడు. థ్యాంక్ యూ. వసంత్ సాంగ్ చేసినప్పుడు ఆయనకు కొంచెం డౌట్గా ఉండేది, నేను చేసిన సాంగ్స్ని ఏ లెవెల్లో వీళ్ళు తీస్తారని. అందుకని ముందు మీరు సాంగ్స్ చూడండి అనగానే వెళ్ళి సాంగ్స్ చూసి అప్పటి నుంచి ఆయన బాడీ లాంగ్వేజ్ మారిపోయింది. వైశాఖ్ నాకు స్పెషల్ గిఫ్ట్ అని ఆయన అనౌన్స్ చేసుకున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ టీచర్స్ డే శుభాకాంక్షలు. ఎందుకంటే మేము టీచర్లుగా పనిచేసి వచ్చాం, ప్లస్ ఇప్పుడు మాకు టీచర్లు, ఈ డైరెక్టర్లు అందరూ మాకు టీచర్లే. సో ఆ రెలవెన్స్లో కూడా అది టీచర్స్ డే శుభాకాంక్షలు చెప్పాలి. అలాగే వినాయక చవితి ముందస్తు శుభాకాంక్షలు. ఇప్పుడు రాజుగారి గురించి ముందు చెప్దాం, డైరెక్టర్ గారి గురించి ఇప్పుడు ముందు చెప్తాం. ఇప్పుడు రాజుగారి గురించి ముందు ఎందుకంటే ప్రతి పురుషుడి విజయం వెనక స్త్రీ ఉందంటారు, కానీ ఇక్కడ స్త్రీ విజయం వెనక పురుషుడు ఉన్నారు. అది నిజం కాదండి, నా వెనక తరం. తర్వాత ఇవి ఒకసారి చెప్పుకొని ఉంది సార్, ఒకసారి ఎలా చెప్పి. తర్వాత చాలా సినిమాల్లో క్యారెక్టర్స్ ఉంటాయి, అన్ని సినిమాల్లోనూ క్యారెక్టర్స్ ఉంటాయి. కొన్ని సినిమాల్లో క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. జయ గారి సినిమాలో క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. ఏ ఒక్క క్యారెక్టర్ ఏదో క్యారెక్టర్గా వచ్చి వెళ్ళిపోయిందని కాకుండా వాడికో పద్ధతి, బిహేవ్ చేసే విధానం, మాట్లాడే విధానం, ఒక మనస్తత్వం క్యారీ అవుతుంటుంది. అది బికాజ్ జయ గారు బై హెర్ సెల్ఫ్ ఒక రైటర్ అవటం వల్ల, ఒక సైకాలజిస్ట్ అవటం వల్ల, ఒక లిటరీ పర్సన్ అవటం వల్ల, బహుశా రియల్ ఫిలిం మేకర్ అవటం వల్ల ఆ క్యారెక్టరైజేషన్స్ ఉంటాయి. దట్ ఈస్ గ్రేట్నెస్, దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఫిలిం. ఈ ఫిలిం స్పెషాలిటీ అది. ఇంకా మన ప్రేమ్నగర్లో డైలాగ్ ఉంటుంది, మనం పని పాట అంటారు, కానీ మనం పని చేసుకోవాలంటే పాట మానేస్తాం, పాట పాడాలంటే పని మానేస్తాం. కానీ మా సుబ్బారావు గారు అలా కాదు, పని పాట రెండు మిక్స్ చేసి పనితో పాటు పాటని, పాటతో పాటు పని. కానీ వాళ్ళు చూడటానికి మాత్రం ఎక్కువ వాళ్ళకి క్రెడిట్ దక్కదు. ఎందుకంటే చాలా క్యాజువల్గా చేసేస్తున్నట్టు, ప్లేఫుల్గా చేసేస్తున్నట్టు, ఆడుతూ పాడుతూ చేసేస్తున్నట్టు చేసేవాళ్ళు ఎంత గొప్ప అవుట్పుట్ అయినా ఆడుతూ పాడుతూ చేసేయడన్నదే సీరియస్గా రమ్మను అంత సీరియస్గా అబ్బాయి బాబోయ్ చాలా చాలా గొప్ప వర్క్ జరుగుతుంది ఇక్కడ అనుకుంటాం. సాధారణంగా కామెడీగా మాట్లాడే వాళ్ళకు, సరదాగా పనిచేసే వాళ్ళకు అంత క్రెడిట్ దక్కదు. కానీ ఇక్కడ సుబ్బారావు గారికి అది కూడా దక్కింది ప్రతి వేదిక మీద. ఎందుకంటే ఆ పని పాటను అంత సమర్థవంతంగా, అద్భుతంగా చేశారు కాబట్టి. సో అటువంటి ఇన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నటువంటి ఈ సినిమా అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి, అలాగే వసంత్ గారి గురించి చెప్పారు, మళ్ళీ నేను రిపీట్ చేయక్కర్లేదు. సహజంగానే స్త్రీలు సున్నిత హృదయాలు. ఆ స్త్రీలు ఒక కళాకారులు అయినప్పుడు, ఒక కళని సృష్టించేటప్పుడు అది సున్నితంగానే ఉంటుంది. అంత జయ గారి సినిమాల్లో ఆ మ్యూజిక్ కూడా పెద్దపేట డెఫినెట్గా వేస్తారు. అందుకే అవి ఆడిబుల్గా సెకండ్ ట్యూన్స్ విల్ హాంటెస్. కొన్ని చాలా వరకు సినిమాల్లో మన వెంటాడతాయి, కొన్ని సినిమాల్లో వేటాడతాయి. అంటే వేటాడే ట్యూన్లు కాకుండా వెంటాడే ట్యూన్లు ఇచ్చారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్. పాత్రికేయ మిత్రులందరికీ నా నమస్సుమాంజలి.
మీకు ముందుగా చెప్పినట్లు ఈ సినిమాలో నేను ఉండడానికి ప్రధాన కారణం మన బిఏ రాజు గారి సార్కి, అలాగే వారి అబ్బాయి శివ గారికి, యాక్సెప్ట్ చేసిన మేడంకి నా ధన్యవాదాలు. మేడం గురించి ముందు జస్ట్ ఒక అన్నమాట, డైనమిక్ డైరెక్టర్ అని చెప్పేసి నేను ఫస్ట్ విన్నాను ఆయన. కానీ నాకు తెలిసిన కొన్ని విషయాలు ఏంటంటే, ఈ సినిమాలో పాటలు చాలా అద్భుతంగా వచ్చాయి, మనం మంచి లొకేషన్స్లో ఈ పాటలు తీయాలి అని చెప్పేసి మేడం అనుకున్నారట. అప్పుడు మా టీం అంతా కలిసి కొన్ని లొకేషన్ చూపిస్తే, ఈ లొకేషన్స్ ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చేసినాయి, ఇలా కాదు ఇంకా కొత్తగా ఆడియన్స్ చూడని లొకేషన్స్లో సినిమా తీయాలి అని చెప్పేసి అనుకున్న తర్వాత మేడంకి కొన్ని నెట్లో కొన్ని ఫొటోస్, కొన్ని లొకేషన్స్ కనిపించిన వెంటనే మా టీం పిలిచి, మా కోడైరెక్టర్ నరేష్ గారిని పిలిచి, చూడండి లొకేషన్ చూడండి ఎక్కడ కొనుక్కోండి అని. తర్వాత వాళ్ళు వచ్చి, మేడం ఇది ఇక్కడ కాదు మేడం, కిజికిస్తాన్ ఒక ఏరియా ఉంది, అక్కడికి వెళ్ళడం కష్టం, తిరిగి రావడం ఇంకా కష్టం, అలాంటి చోట షూటింగ్ చేయడం గురించి మనం ఆలోచించడం అవసరం లేదేమో మేడం అని చెప్తే, సరే అలాగైతే అందరికీ టికెట్లు బుక్ చేయండి అన్నారంట. సో మేడము ఒక టీంని, ఒక 15 నుంచి 20 మంది జనాన్ని, క్రూని ఇక్కడి నుంచి కిజికిస్తాన్ తీసుకెళ్ళి అక్కడ 3 పాటలు షూట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఇండియాలోనే ఇప్పటికొచ్చి ఏ డైరెక్టర్ సాహసం చేయలేదు. మొట్టమొదటిసారిగా మా మేడం చేసినందుకు ఇప్పుడు డైనమిక్ అండ్ డేరింగ్ డైరెక్టర్ అని నాకు అనిపించింది. దట్ ఈస్ అన్నమాట. చాలా చాలా హ్యాపీ. మా డిఓపి గారు సుబ్బారావు గారి గురించి ఒక మాట. సాధారణంగా డిఓపిలో ఒక కొత్త టెక్నాలజీ ఏమైనా ఉంటే దాని గురించి అప్డేట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మేము సినిమా చూసినప్పుడు హీరో కన్నా పక్కన కమెడియన్స్ చూస్తుంటాం మేము, అంటే ఎవరికి కావాల్సిన చూస్తూ ఉంటారు. అలాగా డిఓపి విషయంలోకి వస్తే అక్కడ టెక్నాలజీ నుంచి అప్డేట్ అవుతూ ఉంటారు, కానీ ఆయన అప్డేట్ అవ్వరు. ఎందుకంటే ఒక కొత్త టెక్నాలజీ క్రియేట్ చేయగల శక్తి సామర్థ్యాలకు ఆయనకు ఉన్నాయి. ఆయన మామూలు మనిషి కాదు, ఆయన ఒక సైంటిస్ట్. ఆయనే ఒక రోబో టెక్నాలజీని ఒకదాన్ని క్రియేట్ చేసి మన అందరికీ పరిచయం చేయబోతున్నారు. అలాంటి గొప్ప విద్యావేత్త వారితో పనిచేయడం చాలా చాలా ఆనందంగా ఉంది. అలాగే మా టీం గురించి మా సీనియర్స్, ఒక కాశీ సార్ కానీ, ఒక సుదర్శన్ సార్ కానీ, వారితో పనిచేయడం చాలా ఆనందకరంగా ఉంది. లాస్ట్గా మా హీరో గురించి నేను ఎక్కువ చెప్పను, ఒకే ఒక మాట, ఆయన టాలీవుడ్ రణబీర్ కపూర్. ఇది మీరు ఇప్పుడు నేను చెప్పాను, కొన్ని రోజుల తర్వాత మీరు కూడా రాస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్. భద్రం గారు చెప్పినట్టు మా హీరో టాలీవుడ్ రణబీరే, అయితే రణబీర్ కన్నా ఒక గుప్పుడు హైట్ ఎక్కువ ఉంటాడు. ఇలాంటి అవకాశం ఇచ్చిన నాకు నిజంగా అసలు నాకు తల్లిదండ్రులు జన్మనిస్తే సినీ ఇండస్ట్రీలో జయ మేడం, బిఏ రాజు గారు నాకు తల్లిదండ్రులు. శుభాకాంక్షలతో మీ సోంపు. నిజంగా చాలా బాగా చేస్తాడండి, ఫ్రెష్గా ఉన్నాడు. ఈ సినిమాతో అతను చాలా పాపులర్ అవుతాడు. సినిమాకి అందరూ డిజైన్లు చాలా బాగున్నాయని అప్రిషియేట్ చేస్తున్నారు. దానికి రీజన్ మా పని. ఫస్ట్ టైం నేను ఇలా మాట్లాడడం కొంచెం వణుకు వస్తుంది సార్, క్షమించండి నేను తప్పు మాట్లాడితే. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జయ మేడం కలిసి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీ. బిఆర్ఆర్ సార్కి ఫస్ట్ నుంచి తెలిసే వాళ్ళందరికీ. సో అవకాశం నిలబెట్టుకుంటాను. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మంచి జరగాలి. మాటల్లో చెప్పలేకపోతున్నాడు. చాలా మంచి డిజైనర్ అండి. డిజైనరే కాదు, ఆర్టిస్ట్ కూడాను. మా సినిమాలో కనిపించిపోతున్నాడు ఆర్టిస్ట్గా. అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ అండ్ మీడియా ఫ్రెండ్స్ అందరికీ. ఇందాక నుంచి ఆలోచిస్తున్నాను అండి, ఏం మాట్లాడదాం అని. ఫస్ట్ ఒకళ్ళు మాట్లాడారు, సరే ఇది మాట్లాడేశారు కదా, నెక్స్ట్ నేను ఇది నేను ప్రిపేర్ అవుతున్నా. అలా అందరూ మాట్లాడిన తర్వాత నాకు లాస్ట్లో ఇచ్చారు, ఈ మాట్లాడటానికి ఏం లేదండి, సినిమా గురించి అందరూ చెప్పేశారు. లాస్ట్లో మాట్లాడే వాళ్ళకి ఉండే ప్రాబ్లమే ఇది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళందరికీ నా ఫీలింగ్స్ అన్నీ ముందు చెప్పేశారు. అండ్ వైశాఖం అనే సినిమా ఒక
రివర్లో లేదంటే ఒక ఓషన్లో ఒక ప్రాపర్గా వెళ్తుందంటే ఇద్దరు ఉండే పిల్లర్స్ అండి. అది మేడం అండ్ రాజు గారు. వాళ్ళిద్దరు లేకపోయి ఉంటే ఈ సినిమా ఇంత చక్కగా వెళ్ళేది కాదు. అండ్ ఆ పిల్లర్స్, వాళ్ళు వేసిన పిల్లర్స్లోనే మేము ఏదో అలా కట్టుకుంటూ మా డిఓపి సార్, నేను అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా వచ్చింది సినిమా అని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాని మీద కన్నా ఎక్కువ బాగానే వచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ పోస్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. ఎడిటింగ్ షూట్ దగ్గర నుంచి నాకు వచ్చేది ఏంటంటే మేడం వాళ్ళు హ్యాపీగా ఉన్నారు అని చెప్పి చూసిన తర్వాత మేడం అండ్ రాజు గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను ఇంతకుముందే చెప్పాను నేను ఎప్పుడు రుణపడి ఉంటానని. అండ్ రాజు గారు అండ్ మేడం చాలా మందికి మదర్ ఫాదర్ అయ్యేలా ఉన్నారు. శివ గారు మరి మీరు చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ మాకు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇక ముందు కూడా మీరు మాకు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటారని కోరుకుంటున్నాను అండి. అండ్ అందరికీ, తెలుగు ప్రేక్షకులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ టీచర్స్ డే అండి. థ్యాంక్ యూ సో మచ్. వైశాఖం టైటిల్ వినగానే అందరిలోని ఏదో కొంత స్పందన కనిపిస్తుంది. రీజన్ ఏంటంటే ఇలాంటి టైటిల్ పెట్టడం చాలా అరుదుగా జరిగేది. నిజంగానే వైశాఖం టైటిల్ వినగానే కలిగే భావాలు ఏవైతే మీలో కలుగుతున్నాయో అలాగే సినిమా కూడా ఉంటుంది. ఒక వైశాఖం సీజన్ లాగా ఒక అందమైన సినిమా అండి ఇది. ఈ సినిమాకి తగ్గట్టు నేను ఆర్టిస్టుల్ని చూస్ చేసుకున్నాను. వాళ్ళు చాలా ఎక్స్ట్రాడినరీగా చేశారు. పృథ్వీ గారి దగ్గర నుంచి కాశీ గారి వరకు సీనియర్స్, అట్లాగే మా హీరో హరీష్, హీరోయిన్, హీరో ఫ్రెండ్స్, హీరోయిన్ ఫ్రెండ్. చాలా యాక్చువల్గా నిజం చెప్పాలంటే నేను ఎప్పుడు లిమిటెడ్ క్రూతో వర్క్ చేస్తానండి. నేను తక్కువ ఆర్టిస్టులతో వర్క్ చేస్తాను, లవ్లీలో కూడా అంతే. బట్ ఈ సినిమాలో నేను ఎక్కువ మంది ఆర్టిస్టులు పెట్టా. ప్రేమలో పవన్ కళ్యాణ్ తర్వాత నేను ఎక్కువ మంది ఆర్టిస్టులతో వర్క్ చేశాను. ఎందుకంటే ఇందులో చాలా భావాలు ఉన్నాయండి. అన్ని భావాలు రిఫ్లెక్ట్ అవ్వాలి. ఒక్కొక్క భావం ఒక్కొక్కళ్ళు క్యారీ చేయాలి, ఒక క్యారెక్టరైజేషన్ ఉండాలి దానికి అన్న పద్ధతిలో ఎక్కువ మంది ఆర్టిస్టులను పెట్టుకొని వాళ్ళతో అవి పలికించడం జరిగింది. అందుకే ప్రతి ఆర్టిస్ట్కి ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఏర్పడిందండి. ఇందాక చెప్పినట్టు ఈ సినిమాకి ఇద్దరు హైలైట్స్ అండి. డిఓపి సుబ్బారావు గారు, మా మ్యూజిక్ డైరెక్టర్ వసంత్ గారు నిజం చెప్పాలంటే ఫస్ట్ నేను వసంత్ గారితో వర్క్ చేసినప్పుడు ఎక్స్పెరిమెంట్ అవుతుందేమో, నేను అనుకున్నట్టు వస్తాయో లేవో సాంగ్స్ అనుకున్నాను. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగా ఇచ్చాక ఆయనకో డౌట్ వచ్చింది. నేను ఇంత బాగా పాటలు ఇచ్చాను వీళ్ళకి, ఈవిడ సరిగ్గా తీస్తుందో లేదు నా పాటలు అన్యాయం అయిపోతాయేమో అని ఆయనకు చిన్న డౌట్ ఉంది. ఆ డౌట్ పిక్చరైజేషన్ అయ్యాక మేము ఎడిట్ చేశాక ఒకసారి రండి పాటలు చూద్దరు కానీ అనగానే పాటలు చూసి లిటరల్గా మెస్మరైజ్ అయ్యారు ఆయన. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి సాంగ్స్ ఇంత అద్భుతంగా వస్తాయని. నేను నిజంగా మెస్మరైజ్ అయ్యాను సాంగ్స్కి. ముఖ్యంగా అందులో ఒక ఫాస్ట్ సాంగ్ ఉందండి, ఫాస్ట్ బీట్ చిలక సాంగ్. అది రామజోగయ్య శాస్త్రి గారు రాశారు. అది దాని పిక్చరైజేషన్ మన శేఖర్ ఎక్స్ట్రానరీ చేశాడు. అలాగే మన హీరోయిన్లు అసలు ఎరగొట్టారంటారు చూసారా, అలా ఎరగొట్టారు ఆ సాంగ్ని. దాన్ని చూసి వసంత్ గారు అసలు ఇంక మనకు భయం లేదు అని పొంగిపోయారు. సో ఈ సినిమాలో ఇంకొకటి మెయిన్గా చేయాల్సింది ఏంటంటే అండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా వసంత్ గారు ఆ విషయంలో ఎక్స్పర్ట్ నాకు తెలిసి. చాలా మంచి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇస్తారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం షూటింగ్ అయిపోయిందండి, ఇంకొక 2 days వర్క్ ఉంది. ఎడిటింగ్ ఆల్మోస్ట్ ఫినిష్ అయిందండి. ఒక పక్కన మా డిఓపి గారు కలరింగ్ చేస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ చాలా పర్ఫెక్ట్గా, చాలా టెక్నికల్గా. అంటే మీరు చాలా సినిమాలు చూస్తూ ఉంటారు, కానీ ఈ సినిమాలో మీరు పర్టికులర్గా అబ్జర్వ్ చేసి ఈ భలే చేశారా ఇది అన్న పాయింట్స్ చాలా ఉంటాయండి ఈ సినిమాలోని. ఆ విషయంలో నేను డెఫినెట్లీ షూర్ అబౌట్ దట్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ టు మై క్రూ. మెయిన్గా రమాప్రభ గారి గురించి చెప్పాలండి. ఆవిడ ఆ ఏజ్లో నియర్లీ 72-73 yearsలో 104 degree జ్వరంలో ఆవిడ ఒక సీను నీళ్లు నెత్తి మీద పోసుకోవాలండి. అవసరం లేదులే అమ్మా, ఆ సీన్ కట్ చేద్దాం, ఇప్పుడు నీళ్ళలో తడిలో విగ్గు వేరే ప్రాబ్లం అవుతుంది మీకంటే ఆవిడ అస్సలు ఒప్పుకోలేదు.
అసలు కాంప్రమైజ్ కాల ఆ షార్ట్ చిన్న షార్టే కదమ్మా అన్న కూడా ఆవిడ ఆ గుండె నీళ్లు నెత్తి మీద పోయించుకొని యాక్ట్ చేశారు. నిజంగా ఆ డెడికేషన్కి హ్యాట్స్ ఆఫ్ అండి. నా కళ్ళంట నీళ్లు తిరిగినాయి. బహుశా అంత గొప్ప ఆర్టిస్ట్ని మళ్ళీ మనం చూడలేము. థ్యాంక్ యూ. ఇవాళ సండే, రేపు పండగ అయినా ఇంతమంది రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇది మన సినిమా, మన సొంత సినిమా, మన అందరి సినిమా, మన మీడియా సినిమా. ఇది ఎంత సక్సెస్ అయితే మనం అంత సక్సెస్ సాధించినట్టు. ఇవాళ మీ అందరు రావడమే మాకు మన అందరికీ బ్లెస్సింగ్స్ లాగా, మా యూనిట్కి ఒక బ్లెస్సింగ్ లాగా ఫీల్ అవుతున్నాను. ఈ సక్సెసే రేపు ప్రజల్లో కూడా వస్తుంది. రావాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ.